రాజేష్ బాబు, వీళ్ళు చేసిన పాపంలో నాకు కూడా భాగం ఉంది. నేను మోసపోయాను. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. మమ్మీ, మా ఆయన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడేంటి వీడు? మమ్మల్ని ప్రశాంతంగా కాపురాలు చేసుకునివిరా? చిని, ముందు సన్నీని తీసుకెళ్ళు. సన్నీ, నా మాట విను, వెళ్దాం పదా. ఏంటే వెళ్ళేది? ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. ఒక సాటి మగాడి జీవితం కళ్ళెదుట నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఏ మౌనిక, మర్యాదగా చెప్తున్నాను, ఫోన్ ఇవ్వబే. ఏంట్రా వాయిస్ పెరుగుతుందేంటి? అల్లుడు గారు ముందలా గట్టిగా మాట్లాడితే ఏమనుకుంటారు? కొత్త అల్లుడు ఇంటికొచ్చినప్పుడు ఎంత సైలెంట్గా ఉండాలి? ఇదిగో అల్లుడు గారు, మీ మధ్య అలకలు, కోపతాపాలు, ముద్దు ముచ్చట్లు చాలా ఉంటాయి. అవి సర్వసాధారణం. అన్నిట్లోనూ మేము ఇన్వాల్వ్ అవ్వకూడదు. డోర్ వేసి వెళ్ళిపోతాం. మీకేమైనా కావాలంటే ఒక్క ఫోన్ చేయండి. ఏంట్రా చూస్తున్నావు? పదా. రాజేష్ బాబు, వీళ్ళు నీకు అన్యాయం చేస్తున్నారా? నీ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని నీ జీవితంతో ఆడుకుంటున్నారు. వీళ్ళకి భయపడొద్దు, ఏదో ఒకటి చెయ్యి. ఒరే, చెయ్యాలి చెయ్యాలి అని నువ్వు కొత్తగా చెప్పాలా? అల్లుడు గారికి తెలీదా? నోరు విప్పి చెప్తే వింధ్యకి ఏమవుతుందోనని. పోనీ లీగల్గా వెళ్తే వాళ్ళ అమ్మ ఏమైపోతుందో అని స్ట్రగుల్ అవుతున్నాడు. తాళి కట్టడం తన చేతుల్లో లేదు, కాపురం చేయడం కూడా తన చేతుల్లో లేదు. ఆటోమేటిక్గా జరగాల్సినవన్నీ జరిగిపోతూనే ఉంటాయి. అనవసరంగా మనం మధ్యలో దూరి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏకాంతంగా ఉండాలి. మనం ఎందుకురా ఇక్కడ? చిని, పదవే. రేయ్, వస్తావా చస్తావా? నా మాట విని రా సన్నీ. అత్తయ్య, ఆగండి. నా కూతురి ఎన్నో ఏళ్ల కల. బావని పెళ్లి చేసుకోవాలి, అచ్చట ముచ్చట తీర్చుకోవాలి అని కన్న కలలన్నీ ఈరోజు నెరవేరబోతున్నాయి. భగవంతుడా, నీకు నేను చాలా రుణపడున్నానయ్యా. పోతారు, పురుగులు పడిపోతారు. ఒరేయ్, మేము పురుగులు తినే రకం కానీ పోయే రకం కాదులేరా. నీ శాపనార్థాలు మేమేం పట్టించుకో. ఎలా? సన్నీ, ఎందుకు అనవసరంగా బీపీ పెంచుకుంటావు? ఇప్పుడు మనం ఎంత గొంతు చించుకున్నా ఏం చెయ్యలేము. సాటి మగాడి జీవితం బలైపోతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను చిన్ని. ఏదైనా అంటే తిడతారు, కొడతారు. రాజేష్ గారే మౌనంగా భరిస్తున్నారు కదా, మనం కూడా భరించడం తప్ప ఏం చెయ్యలేము. నా మాట విని అనవసరంగా ఆవేశం తెచ్చుకోకు సన్నీ. నాకే ఇలా ఉంటే పాపం లోపల రాజేష్ పరిస్థితి ఏంటో. చూడు బావా, మా అమ్మ ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టిందో. నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తాను, సరేనా? ఈరోజు మనిద్దరం మొగుడు పిల్లల్లా కలిసి ఉందాం బావా. మౌనిక, నేను నిన్ను తిట్టాలన్నా కొట్టాలన్నా చేతులు రావడం లేదు. దయచేసి నా ఫోన్ ఇవ్వు, వెళ్ళిపోవాలి. వింధ్య అన్నిసార్లు ఫోన్ చేసిందంటే ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఏంటి బావా, ఇందక్కడి నుంచి చూస్తున్నాను వింధ్య వింధ్య అంటున్నావు. నీ నోటి నుంచి ఒక్కసారి నా మౌనిక అనే మాట వచ్చిందా? మొదటి భార్య అంటేనేమో తీపి, రెండో భార్య అంటే చేదా? నీ మనసును గెలవాలంటే ఏం చేయాలో చెప్పు బావా, చెప్పు. నువ్వు వింధ్యని మర్చిపోయి మౌనిక జపం చేయాలంటే ఏం చేయాలి బావా? నీకోసం నేను ఏదైనా చేస్తాను. నా ఫోన్ ఇస్తే వెళ్ళిపోతాను. ఫోను 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 ఏంటి బావా, మగడు వయుండి పెళ్ళానికి భయపడుతున్నావు? నీ భార్యని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి తప్ప ఇలా భయపడకూడదు. ఓ, ఇప్పుడు నేను నిన్ను భయపెడుతున్నానా? ఇది భయపెట్టడమో కంట్రోల్ చేయడమో కాదు బావా, సరసం. కొత్తగా పెళ్ళైన భార్య మగుడితో ఆడే సరసం. ఇలా సరసాలాడితేనే భార్యాభర్తల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుందంట. ప్లీజ్ మౌనిక, ఒక్కసారి ఫోన్ ఇవ్వు, నేను వెళ్ళాలి. అబ్బా, ఏం మాట్లాడినా నువ్వు మళ్ళీ అక్కడికే వస్తావు. సరే, నీ ఫోన్ తీసుకో. నువ్వు ఫోన్ తీసుకో, కానీ నీ ఫోన్ తీసుకోవాలంటే చిన్న కండిషన్.
కండిషనా ఏంటది? హ్మ్, నువ్వు నాకు ముద్దు పెట్టాలి. నాకు ముద్దు పెట్టి నీ ఫోన్ తీసుకో. పిచ్చి పట్టిందా మౌనిక? ఏం మాట్లాడుతున్నావు? నేనేం అడిగాను బావా? జస్ట్ ఒక ముద్దేగా, అంతేగా. పెళ్ళైన దగ్గర నుండి నువ్వు నన్ను ప్రేమగా చూడలేదు, ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు. అందుకే కనీసం ఒక్క ముద్దు పెట్టమంటున్నాను. నీ భార్యకి ఒక ముద్దు పెట్టి ఫోన్ తీసేసుకో. మౌనిక, దిస్ ఇస్ టూ మచ్. ఇది కరెక్ట్ కాదు. ఏంటి? మొగుడు పెళ్ళానికి ముద్దు పెట్టడం కరెక్ట్ కాదా? నాకు అవన్నీ చెప్పొద్దు. ముద్దు పెట్టి ఫోన్ తీసుకెళ్ళు. లేదంటే నువ్వు నాకు ముద్దు పెట్టే వరకు ఇక్కడే ఉంటావు. నీదే ఆలస్యం. ఐఎమ్ వెయిటింగ్. త్వరగా కాని బావా. ఏమండి? ఏమండి? ఏంటి వాణి అంత కంగారుగా ఉన్నావు? అక్కడ అనుని సంధ్య చాలా కష్టపెడుతుంది. తన బట్టలు తనతోనే ఉతికిస్తూ తనతోనే ఇల్లు క్లీన్ చేయిస్తుంది. ఎలా ఉండాల్సిన అను ఎలా అయిపోయింది? ఆలస్యం చేయకండి, మనం ఇప్పుడే వెళ్ళి అనుని తీసుకొచ్చేద్దాం. ఆ, ఆ, వింధ్య, చూడు నీ ఫ్రెండ్ ఏం చేస్తుందో. అక్కడ అను సఫర్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయొద్దు. నేను ఇప్పుడే వెంటనే రాజేష్కి ఫోన్ చేస్తాను. మనం వెళ్ళి పాపం తీసుకొచ్చేద్దాం. మీరు ఫోన్ చేస్తే మీ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేస్తాడా? మీరు చెప్పగానే మీ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడా? మీ అబ్బాయి చాలా బిజీయెస్ట్ పర్సన్ కదా. ఏంటమ్మా ఏమైంది? అంత కోపంగా ఉన్నావేంటి? కోపంగా ఉండక ఏం చేస్తాను మావయ్య? భార్య, పిల్లలు, తల్లి, తండ్రి కంటే ఆయనకి ఆఫీస్ పని ఎక్కువగా ముఖ్యం. ఇప్పటికిప్పుడు నేను చావు బతుకుల మధ్య ఉన్నానని ఫోన్ చేసినా కూడా నేను బిజీగా ఉన్నాను, చచ్చాకో లేదా బతికాకో తీరిగ్గా వస్తానని చెప్తారు. కావాలంటే మీరు ఇప్పుడు ఫోన్ చేయండి. ఏంటి వింధ్య, ఏం జరిగింది? నేనేదో పాప గురించి మాట్లాడుతుంటే నువ్వు నాకంటే ఎక్కువ డిస్టర్బ్గా ఉన్నావు. నీకు రాజేష్కి ఏదైనా గొడవ జరిగిందా? అయినా ఇద్దరు కలిసి సూపర్ మార్కెట్కి వెళ్లారు కదా, మరి నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? నా బ్రతుకిలా తయారైపోయింది అత్తయ్య. మరేం చేయమంటారు? ఒక్కదాన్ని వెళ్ళాలి, ఒక్కదాన్ని రావాలి. చివరికి ఒంటరిగా మిగిలిపోతానేమో అనిపిస్తుంది. మీ అబ్బాయి ఎప్పుడు వెళ్తున్నారో తెలీదు, ఎప్పుడు వస్తున్నారో తెలీదు. అసలు ఏ పని మీద వెళ్తున్నారో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు. ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోతారో తెలీదు. ఈ రోజు నన్ను సూపర్ మార్కెట్ కి తీసుకువెళ్ళి మధ్యలోనే వదిలేసి అలా వెళ్ళిపోయారు. వెళ్ళినాయన నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పదే పదే చేస్తే ఒకసారి లిఫ్ట్ చేసి బిజీగా ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేసేశారు. ఎన్నో రోజుల నుంచి మాధవిలత అనే ఆవిడ కోసం వెతుకుతున్నావు అత్తయ్య. ఆ మాధవిలత దొరికిందని చెప్పడానికి ఫోన్ చేస్తే ఒక్క మాట కూడా నేను చెప్పేది ఆయన వినలేదు. ఇక్కడ జీవితాలు తారుమారవుతున్నాయి. నాకంటే, నా సంధ్య జీవితం కంటే ఆయనకి బిజినెస్ ఎక్కువైందా? అసలు మేము ఇండియాకి వచ్చిందే ఆ మాధవిలత కోసం. మాధవీలత ఎవరమ్మా? అదేంటమ్మా మీరు ఇండియాకు వచ్చింది మాధవీలత కోసమా? అసలు ఈ మాధవీలత ఎవరు? అది అసలు ఎవరు ఆవిడ? ఆవిడికి మీకు ఏంటి సంబంధం? ఆవిడ మిస్ అయితే జీవితాలు ఎందుకు తారుమారవుతాయి? అసలు ఏం జరిగింది వింధ్య? చెప్పు. ఈ మాధవీలత ఎవరు? అత్తయ్య, అది ఇప్పుడు అత్తయ్యకి ఈ విషయం చెప్తే మళ్ళీ లేనిపోని సమస్యలు వస్తాయి. అత్తయ్యకి ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదు. వింధ్య, ఏం ఆలోచిస్తున్నావు? అసలు నా కొడుకే అర్థం కావట్లేదనుకుంటే నువ్వు కూడా అర్థం కావట్లేదేంటి? ఇన్నాళ్ళు మీరు మా కోసం ఇండియా వచ్చారు అనుకుంటుంటే ఎవరో సంబంధం లేని మాధవీలత కోసం రావడం ఏంటి? అసలు ఎవరమ్మా ఆవిడ? అత్తయ్య, ఇప్పుడు మీకేం చెప్పినా అర్థం కాదు. ఇది సంధ్యకి సంబంధించిన విషయం. మన సంధ్యనే కదా. నా దృష్టిలో నువ్వు వేరు, సంధ్య వేరు కాదు. సంధ్యకి ఆవిడికి ఏంటి సంబంధం? అబ్బా అత్తయ్య, ఇప్పుడు మనం మాట్లాడాల్సింది, ఆలోచించాల్సింది మాధవిలత గురించి కాదు, మీ అబ్బాయి గురించి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. మనకంటే అంత ముఖ్యమైన పనులు ఆయనకేముంటాయి?
అన్నీ భూతద్దంలో పెట్టి చూడడం ఎందుకమ్మా? ఎప్పుడైనా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వకుండా ఉంటాడా? కానీ ఇప్పుడున్నారు కదా మావయ్య. వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని నువ్వు హర్ట్ అయ్యావు. ఇప్పుడే ఫోన్ చేస్తానుండు. వద్దు మావయ్య, మీరు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేస్తే నేను తట్టుకోలేను. అది కాదమ్మా, కన్న తండ్రిని నేను ఫోన్ చేస్తే మాట్లాడకుండా ఎందుకుంటాడు? కట్టుకున్న భార్యని మావయ్య, నా పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. ఏ ఆడపిల్లకైనా ఆస్తులు అంతస్తుల వల్ల ఆనందం కలగదత్తయ్యా. చిన్న పలకరింపు, సమయానికి భర్త తోడున్నారన్న ధైర్యం కోరుకుంటుంది. ఎందుకేంటో తెలీదు, మెల్లమెల్లగా ఆ ధైర్యం నా నుంచి దూరం అయిపోతుందనిపిస్తుంది. ఒకవేళ ఆయన చిన్న చిన్న ఆనందాలని పక్కన పెట్టి డబ్బు ఉన్న వ్యామోహంలో పడితే మాత్రం నేను తట్టుకోలేను. చాలాసార్లు బిజీగా ఉన్నానని ఫోన్ కట్ చేసిన వాడు మళ్ళీ తిరిగి చేయాలి కదా. ఏ ముఖ్యమైన పని కోసం చేస్తుందో అని ఆయన కొంచెమైనా ఆలోచించాలి కదా. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చూస్తున్నాను కదా. నా భర్త ఏంటో నాకు తెలుసు కదా. ఆయన మారిపోతున్నారు. ఈరోజు నన్ను మర్చిపోయినట్టు రేపు మిమ్మల్ని కూడా మర్చిపోతారేమోనని నాకు భయంగా ఉంది. అలా అని మీ అబ్బాయిని నేనేం అనుమానించడం లేదు, గొడవ చేసి రాచి రంపాన పెట్టడం లేదు. నా జీవితాన్ని నేను చక్కదిద్దుకోవాలనుకుంటున్నాను. నా భర్త నాతోనే ఉండాలనుకుంటున్నాను. కనీసం నా భర్త అత్యవసర పరిస్థితుల్లో నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తే చాలు అని అనుకుంటున్నాను. మీ అబ్బాయి మారిపోయాడన్నది నిజం మావయ్య. వాణి, అసలేం జరుగుతుంది? ఈ మధ్యకాలంలో వింధ్యవాడు మారుతున్నాడని చాలాసార్లు చెప్పింది. కట్టుకున్న భార్యకి ఎందుకు దూరం అవుతున్నాడు? వింధ్య అన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు తనతో మాట్లాడాలి కదా. అసలు వాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? మనకంటే ముఖ్యమైన పని ఏమై ఉంటుంది? వాణి, ఇదంతా ఎందుకు గాని వాడికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు, కూర్చుని మాట్లాడుకుందాం. వద్దండి, వింధ్య చెప్పింది కదా ఇంటికొచ్చే వరకు వాడు ఫోన్ చేయడని. వాడికి భార్య, తల్లి, తండ్రి, కూతురు ఉన్నారని చెప్పి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడొస్తాడో రానివ్వండి. ఈరోజు అటో ఇటో తేల్చుకుంటాను. అతా 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 యువతల కొంపలు ఆరిపోతున్నాయి. ఏం జరిగిందిరా? నీ కూతురు రాజేష్ని ముద్దు పెట్టమని బ్లాక్మెయిల్ చేస్తుంది. అన్యాయం అత్తా, పాపం రాజేష్ బాబు నలిగిపోతున్నాడు. ఇప్పటికే చాలా పాపాలు చేశారు. తన ఉసురు పోసుకోకండత్తా, నీ కాళ్ళు పట్టుకుంటాను. చంపేస్తాను చెత్త విధవ. అసలు వాళ్ళిద్దరి మధ్య లోపల ఏం జరుగుతుందో మీకెలా తెలుసు? అంటే అత్త, గోడకి చెవులు ఆనించి వింటున్నావా? సిగ్గులేదు? హెచ్ని, భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరైనా కన్నేసి చూడ్డం, చెవి పెట్టి వినడం చేస్తారా? అసహ్యంగా లేదు? ఊరుకో అత్త. మీరు చేసిన అసహ్యమైన పనులతో పోల్చుకుంటే నేను చేసింది పెద్ద తప్పేం కాదు. రాజేష్ బాబుని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మానసికంగా వేధిస్తున్నారు. మర్యాదగా రాజేష్ బాబుని బయటికి పంపిస్తారా లేదా? లేదంటే నేనే వెళ్ళి వింధ్యని, వాణి గారిని తీసుకుని వస్తాను. ఇప్పటికే నా వల్ల ఒక తప్పు జరిగింది. ఇలాగే వదిలేస్తే మీరు రాజేష్ బాబు జీవితం సర్వనాశనం చేస్తారు. నేను దీన్ని ఆపాల్సిందే. నువ్వెవడివిరా ఆపడానికి? రాజేష్ నా కూతురి మెడలో తాళి కట్టాడు. ముద్దు పెట్టుకుంటాడో కాపురం చేసుకుంటాడో వాళ్ళిష్టం. తాళి కట్టక ముందు వరకే రాజేష్ పరాయివాడు. ఎప్పుడైతే నా కూతురి మెడలో తాళి కట్టాడో అప్పటినుంచి ఈ ఇంటి అల్లుడు. నా కూతురికి మొగుడు. నా కూతురు నాకంటే కంచు. తాళి కట్టించుకోగలేంది, కాపురం చేయలేదా? సంవత్సరం తిరక్కముందే నేను మనవడినో మనవరాలను ఎత్తుకుంటానని నాకు మౌనిక మీద చాలా కాన్ఫిడెన్స్ ఉందిరా. రాజేష్కి మౌనిక అంటే నిజంగా ఇష్టం లేకపోతే
ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోలేదే. ఎలా వెళ్తాడు? లాక్ చేసింది కదా. రావడం వరకే తన చేతిలో ఉంటుంది, వెళ్ళడం నా కూతురు చేతిలో ఉంటుంది. ఇలాంటి విషయాల్లో నేను నా కూతురు చాలా పర్ఫెక్ట్. అవునవును, కొంపలు కూల్చడంలో పర్ఫెక్టు, జీవితాలు నాశనం చేయడంలో పర్ఫెక్టు, ఎదుటి వ్యక్తిని ఏడిపించడంలో పర్ఫెక్టు. పాపం రాజేష్ బాబుకి భార్య, కూతురు, కుటుంబం ఉంది. అన్నీ సర్వనాశనం చేస్తున్నారు. మీరు చేసిన పని వల్ల రాజేష్ బాబుకే కాదు, వింధ్యకే కాదు, తనకు పుట్టిన బిడ్డకు కూడా ప్రమాదం. మీ నాన్నకి 2 పెళ్ళాలంట అని ఆ పాపం రేపు లోకం దెప్పి పొడుస్తుంది. మీరు చేసిన పాపాలు ఆ పాప కూడా అనుభవించాల్సి వస్తుంది. వదిలిపెట్టండి అత్త. రాజేష్ బాబు తిట్టలేక కొట్టలేక నలిగిపోతున్నాడు. కావాలంటే నాకు జీతం లేకుండా జీవితాంతం మీ దగ్గర పనిచేస్తాను. అవును పిన్ని, పాపం రాజేష్ గారు చాలా మంచివారు. అయ్యో పాపం అనుకుంటే ఇలా చేయడం కరెక్ట్ కాదు. వదిలేయండి పిన్ని. ఏంటే వదిలేసేది? మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఇలాంటి డ్రామాలు మేము ఆడితే రక్తి కడతారా, మీరు ఆడితే కాదు. అయినా మీ పిచ్చి కాకపోతే నేను వదిలిపెట్టినా నా కూతురు వదిలిపెడుతుందా? ఈ రోజు నా కూతురికి అల్లుడికి కాపురం జరిగిపోతుంది. మీరు నోరు మూసుకొని కూర్చోండి, లేదా మీకు ఇక్కడ ఉండడం కష్టమైతే బయటకు వెళ్ళిరండి. భార్యాభర్తల మధ్య కార్యం జరగడం సృష్టి ధర్మం, కానీ ప్రకృతి విరుద్ధంగా మాట్లాడతారేంటి? మొగుడు పెళ్ళాలని హ్యాపీగా ఉండనివ్వండి. ఏంటి ఇంకా ముద్దు పెట్టలేదు? కళ్ళు మూసుకుని నువ్వు ముద్దు పెడతావని ఎదురు చూస్తుంటే పెట్టవేంటి? వద్దా? ఫోన్ వద్దా? సరే, నేనే వింధ్య సిస్టర్కి ఫోన్ చేసి మీ ఆయన నాతోనే ఉన్నాడు, ముద్దు పెట్టమంటే ముద్దు పెట్టలేదని చెప్పనా? ప్లీజ్ మౌనిక. నువ్వు ముద్దు పెడతావా లేక మీ అమ్మకి వింధ్యకి అన్ని విషయాలు చెప్పేనా? పెట్టు బావా. ఇలా అడిగి ముద్దు పెట్టించుకునే కర్మయ్య ఆడపిల్లకి రాకూడదు. ప్లీజ్ కమాన్, పెట్టు బావా. బావా, నువ్వు ఇంకా ముద్దు పెట్టలే. బావెక్కడా? ఇంకెక్కడ బావే? మీ అమ్మేమో అల్లుడి కాళ్ళు చేతులు కట్టేస్తా అంది, నువ్వేమో మనసుని బిగిస్తా అంటున్నావు. నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నావో అప్పుడే రాజేష్ బాబు ఫోన్ తీసుకుని తుర్రుమన్నాడు. బావ నాకు ముద్దు కూడా పెట్టకుండా వెళ్ళిపోయాడేంటి? రాజేష్ బాబు రాముడు లాంటివాడు. తన పక్కన సీత లాంటి వింధ్యను తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోలేడు. ఏదో బలవంతంగా తాలి కట్టించుకున్నంత మాత్రాన నువ్వు పెళ్ళామవుతావా? రాజేష్ బాబు నీకు మొగుడవుతాడా? నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు. మీ తల్లి కూతులు చేసిన పాపాలకి ఏదో ఒక రోజు ఈ పాపం అనుభవించాల్సిందే. రాముడి లాంటి నా బావని రాక్షసుల్లా నేను మారుస్తాను కదా బావా. అంత ఈజీగా నిన్ను వదిలిపెట్టనుగా. ఏం జరిగింది? అందరూ అలా ఉన్నారేంటి? ఏంటి ఈ భూమి ఏమైనా మళ్ళీ తింగర పనిచేసిందా? ఏ భూమి, ఏం చేసావే? ఎప్పుడు ఏదో ఒక తింగర పని చేయడం, అను పాపని సమస్యలోకి నెట్టడం నీకైతే బాగా అలవాటైపోయింది కదా. సంధ్య, నువ్వేదైనా అనాలనుకుంటే నన్నను, అనునంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అమ్మా, నువ్వు కాస్త ఆగు. సంధ్య, ఏం జరిగింది?
అందరూ ఎందుకింత సీరియస్గా ఉన్నారు? అడుగుతున్నారు కదా, చెప్పండి. మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేశారా లేదా? తప్పైపోయిందమ్మా. ఇందులో అను ఒక తప్పేం లేదు. తప్పంతా నాదే. తను చేస్తానన్నా వద్దని బట్టలు నేనే ఉతికాను. అబద్ధం ఆడకు భూమి. నువ్వింకోసారి ఇలా నా దగ్గర అబద్ధం ఆడావనుకో, నేను ఊరుకోను. అమ్మకి అబద్ధం చెప్తావా? నువ్విదే నా స్కూల్లో నేర్చుకునేది? అమ్మా అది అది నేనెప్పుడు నీ దగ్గర అబద్ధం చెప్పలేదు. అలాంటిది నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తావా? అను, తను చెప్తుంది నిజమా అబద్ధమా? లేదు, భూమి అబద్ధం చెప్తుంది. నేనే ఈ పనులు చేసుకోలేను. నాకు అలవాట్లేదు. చేతులకి గ్లౌజులు కూడా లేవు. ఈ బట్టలు ఉతకలేను. మా ఇంట్లో అయితే పని వాళ్ళు ఉంటారని నేను బాధపడుతుంటే భూమి నాకు హెల్ప్ చేస్తానంది. మా ఇంటికి వెళ్ళాక నా పాకెట్ మనీతో తనకి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి నా బట్టలు తనతో ఉతికించాను. భూమి, అలా చేయడం తప్పు కదా. అమ్మకి అబద్ధం చెప్పడం, మోసం చేయడం తప్పు. సంధ్య, వాళ్ళు చిన్నపిల్లలు, భయపడుతున్నారు, వదిలే. అయినా ఇప్పుడు ఏమైందని? అను బట్టలు భూమి ఉతికింది, అందులో తప్పే ఉంది. అసలు పెద్దింటి వాళ్ళ బట్టలు ఉతకడానికి కూడా పెట్టి పుట్టాలి. అను, నీ తప్పేం లేదమ్మా. నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు. అను, నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు. ఈ ఇంట్లో ఉండాలంటే నేను చెప్పినట్టు నడుచుకోవాలి. నీ పనులు నువ్వు చేసుకోకుండా భూమితో చేయించడం చాలా తప్పు. నీ పనులు నువ్వు చేసుకోలేనప్పుడు ఎక్కడుండడం ఎందుకు? మీ ఇంట్లోనే ఉండు, వెళ్ళిపో. మాధవీలత, ఇంతకీ మా సంధ్య గారి కూతురు ఎక్కడుంది? పాపని తీసుకురావా. ఎక్కడుంది? లోపల ఆడుకుంటుందా? పాప లేదు మేడం. పాప లేకపోవడం ఏంటి? క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని నాకు తెలిసి పాపని ఏం చేయాలో తెలియక ఒక అనాథాశ్రమంలో వదిలిపెట్టాను.